తెలంగాణ మంత్రులకు ఒక్కొక్కరిగా ఢిల్లీ నుంచి పిలుపు వస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 2 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. పార్టీ అగ్రనేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం రాహుల్ గాంధీ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిపారు. హైకమాండ్తో రేవంత్ మీటింగ్ సాగుతుండగానే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, తాజాగా భట్టి విక్రమార్కకు పిలుపు వచ్చింది. దీంతో భట్టి కూడా హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. దాంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఏదో జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు సంబంధించి హైకమాండ్ కీలక నిర్ణయాలు ఉంటాయనే టాక్ వస్తోంది. రైట్గా ఢిల్లీలో తెలంగాణ పరిణామాలకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. 2 రోజులుగా మొత్తంగా ఢిల్లీ వేదికగా అస్థినలో తెలంగాణ రాజకీయాలు హాట్ గా కొనసాగుతుందని చెప్పవచ్చు. 3 రోజుల క్రితం అంటే ఆదివారం రోజు మంత్రివర్గ విస్తరణ జరిగింది. మంత్రివర్గంలో 3 కొత్త వారిని తీసుకున్నారు. సో 3 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆ మంత్రులకు శాఖల కేటాయింపు జరగలేదు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ వెళ్లారు. సో అధిష్టానం పెద్దతో చర్చలు జరిపారు. పెద్దతో చర్చలు జరిపిన నేపథ్యంలో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తే బాగుంటుందనేది సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలకు వివరించారు. అయితే ఈ సందర్భంలో ఉదయం నుంచి కూడా ఈ రోజు కాంగ్రెస్ సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అదే విధంగా కీలక నేత అయినటువంటి రాహుల్ గాంధీతో దాదాపుగా 2 గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సో ఈ భేటీలో చాలా అనేక అంశాల పట్ల చర్చ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. మనం అందరూ పైకి కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ లో కావచ్చు, రాష్ట్ర రాజకీయ వర్గంలో జరుగుతున్న చర్చ ఏంటంటే కేవలం మంత్రివర్గానికి సంబంధించి శాఖల కేటాయింపుపైనే అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్టుగా అనుకుంటున్నారు. కానీ దానికి మించి ఏదో జరుగుతుంది అనేది ఈ రోజు సాయంత్రం నుంచి కూడా పరిస్థితులను పరిణామాలను బట్టి చూస్తే అందరూ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మంత్రులకు సంబంధించి శాఖ కేటాయింపుల విషయంలోనే రేవంత్ రెడ్డితో చర్చ జరిపేది ఉంటే కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే పరిమితం చేస్తారు. సో శాఖల కేటాయింపు చర్చ జరిగే సంబంధించి దానికి అధికారికంగా సాయంత్రము ప్రకటన వచ్చే అవకాశం ఉంటుండే. కానీ అలాంటిది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండగానే అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపిన అనంతరం ఉన్నట్టుండి మరొక 2 కీలక నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు రావడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాల్లో కాంగ్రెస్ తో పాటు రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే కీలకంగా రాష్ట్ర కాంగ్రెస్ లో కీలకంగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదే విధంగా మరొక మంత్రి సాగునీటి శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ ఇద్దరికి కూడా ఢిల్లీ నుంచి పిలుపు అందింది. వెంటనే వాళ్ళు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరుతున్నారు. సో ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే సమయంలో మొత్తంగా కూడా తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏదైనా సంచలన నిర్ణయాలు ఉండబోతున్నాయా అనే ఒక కోణంలో ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉండగానే ఢిల్లీకి సంబంధించి 2 మంత్రులను అంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలిచారు. సో ఈ నేపథ్యంలో ఏదైనా నిర్ణయాలు తీసుకోబోతుందా? ఎందుకంటే గత 10 రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పైన అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. సో ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు, ఎందుకంటే ప్రత్యేక కమిటీలు కావచ్చు, జంబో కమిటీ కావచ్చు, అదేవిధంగా 69 మందితో కలిపి ఒక జంబో కమిటీని వేశారు. సో దాంతో పాటుగా మంత్రివర్గ విస్తరణ జరిగింది. తాజాగా పీటీసీ కార్యవర్గానికి సంబంధించి కూడా కమిటీలు ఏర్పాటు జరిగింది. ఈ 3 అయిపోయిన నేపథ్యంలో ఇవాళ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీతో నిన్న నుంచి అక్కడే ఉన్నారు చర్చలు జరిపే అధిష్టానంతో. ఇప్పుడు ఉన్నట్టు సందర్భంలో మరొక ముఖ్యమైనటువంటి 2 కీలక నేతలను కూడా ఢిల్లీ పిలిపించారు. అంటే మొత్తంగా కూడా పార్టీకి సంబంధించి ఏదైనా ఒక సంచలన నిర్ణయం తీసుకుంటున్నారా, లేకుంటే కేవలం శాఖల కేటాయింపు విషయంలోనే చర్చించి ఫైనల్ గా ఈ యొక్క అంటే రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతిపాదన శాఖల కేటాయింపు విషయంలో నేపథ్యంలో అధిష్టానం వీళ్ళిద్దరి అంటే మరొక సీనియర్ నేతలకు సంబంధించి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి అభిప్రాయాలు తీసుకోవడానికి అధిష్టానం ఢిల్లీ పిలిపిస్తుందా అనే చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఈ శాఖల కేటాయింపు విషయంలో కూడా చాలా రకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి, వాదనలు వినపడుతూ ఉన్నాయి. హోంశాఖకు సంబంధించి హోంశాఖ ఎవరికి ఇవ్వాలా అనే దానిపైనే చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అంటే మహిళకు హోంశాఖ ఇస్తే బాగుంటుంది, అందులో ఎస్టీగా ఉన్నటువంటి సీతక్కకు దాసరి అనసూయ అంటే సీతక్కకు హోంశాఖ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇదే రకంగా అంటే హోంశాఖను ఎస్టీ లేదా ఎస్టీకి ఇస్తే బాగుంటుంది అనే ఒక ప్రతిపాదన ఢిల్లీ
సంబంధించిన చర్చల నేపథ్యంలో రాహుల్ గాంధీ ముంగడ ప్రతిపాదించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో హోంశాఖ పైన ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు కూడా మంత్రులు కూడా హోంశాఖ ఇస్తే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు అధిష్టానం దగ్గర తమ మనసులో మాట చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మొత్తంగా కూడా శాఖల కేటాయింపుతోనే గురించి ఇప్పుడు చర్చ జరుగుతుందా, లేకుంటే ఇంకేదైనా వేరే ఇతరత్ర కారణాలు ఉన్నాయా కూడా ఇప్పుడు ఒకవైపు రాష్ట్ర రాజకీయాల్లో కొంత రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో కీలకమైనటువంటి రాష్ట్ర కాంగ్రెస్ లో ఏదైతే అధిష్టానం భావిస్తుందో అత్యంత కీలకమైన వ్యక్తులు అనుకుంటున్నారో ఆ వ్యక్తుల మధ్య సరిగా పొసగడం లేదని ఒక వాదన వినపడుతూ ఉంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటారనే ఒకటి తెలుస్తా ఉంది. ఈ విషయంలో అధిష్టానం సంబంధించి రాహుల్ గాంధీ చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయాల్సింది మీ బాధ్యతపై పెడితే మీకు కీలక పదవులు ఇచ్చి పార్టీని బలోపేతం చేయాలని మిమ్మల్ని ఆదేశిస్తే మీరు ఆ విషయాన్ని పక్కన పెట్టి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకొని పార్టీకి నష్టం కలిగేలా చేస్తున్నారు అని చెప్పేసి రాహుల్ గాంధీ ఒక సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఈ విషయంలోనే ముగ్గురిని కూర్చోబెట్టి రాష్ట్ర కాంగ్రెస్ పేరాలపై చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. సో అల్టిమేట్ గా పార్టీ వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యము, అవసరమైతే పార్టీ కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలను తీసుకుంటాం అనేదానికి ఒక ఉదాహరణగా చెప్పడానికి ఒక సీరియస్ ఒక వార్నింగ్ ఇవ్వడానికి ఈ రోజు ఈ యొక్క ముగ్గురిని కూడా ఢిల్లీలో పిలిపించి మాట్లాడుతున్నారా అనే ఒక చర్చ జరుగుతోంది. సో మొత్తంగా మాత్రం చాలా కీలకమైన భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పెట్టి ఉత్కంఠ నెలకొంది. కేవలం సాదా సీదా ఆ భేటీ అయితే కాదు, ఎందుకంటే ముగ్గురు కీలక నేతలు పిలిచేది కాబట్టి ఏం జరుగుతుందో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైనా పూర్తి స్థాయిలో పెద్ద సంచలన నిర్ణయమా, లేకుంటే కేవలం శాఖల కేటాయింపులోనే తో పాటుగా ఇటీవల కాలంలో వస్తున్నటువంటి ఒకరిపై ఒకరు వస్తున్నటువంటి ఫిర్యాదులు, అదేవిధంగా పార్టీకి సంబంధించి బలోపేతం చేయాల్సిన అంశాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరో కొద్ది రోజుల్లోనే మరొక 3 మంత్రి పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఆ 3 మంత్రి పదవులను కూడా వెంటనే భర్తీ చేయాలనే ఆలోచన ఉన్నారా? సో అదే చేయాలనుకుంటే ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది? సో ఇప్పటికే పార్టీలో కొంత అసంతృప్త జ్వాలలు చెలరేగుతున్నాయి. ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరోవైపు ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి వెంకటరెడ్డి, ఇలా సుదర్శన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అసంతృప్త జ్వాలలు తీవ్రంగా అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అయితే కంప్లీట్ గా అధిష్టానానికి టచ్ లో లేరు. వాళ్ళు ఇద్దరు కూడా రాజీనామా కూడా సిద్ధపడుతున్నారని ప్రచారం జరుగుతుంది. సో తద్వారా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఒకవేళ ఏదైనా అనుకోని రకంగా రాజగోపాల్ రెడ్డి కావచ్చు, సుదర్శన్ రెడ్డి కావచ్చు ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటే, రాజీనామా దిశగా నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, ఎలాంటి చర్యలు చేపట్టాలని దానిపైన చర్చించే కూడా అవకాశం లేకపోలేదు. మొత్తంగా మాత్రం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది ఏం జరుగుతోంది ఢిల్లీలో అనేది. ఇప్పుడు ఇద్దరు కీలక నేతలు ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలో తద్వారా ఈ రోజు భేటీ అయిన తర్వాత రేపు ఏదైనా మనకు సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. శివ. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.